హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ అయితే May 6, 2025లో కండక్ట్ చేస్తున్నారండి. సిమిలర్లీ తెలంగాణ స్టేట్ ఈసెట్ కూడా మనకి May 12, 2025 హార్డ్లీ ఒక 5 days గ్యాప్లో కండక్ట్ చేస్తున్నారండి. ఈ సంవత్సరం అయితే ఏపీ ఈసెట్ని జేఎన్టీ అనంతపూర్ అయితే కండక్ట్ చేస్తుంది. అండ్ ఏపీ ఈసెట్ గురించి మనకు తెలిసిందే. ఆఫ్ కోర్స్ ఎంటర్ ఈసెట్ ఎగ్జామినేషన్ అయితే ఏపీఆర్ తెలంగాణ ఈసెట్ కూడాను 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారండి. అవుట్ ఆఫ్ విచ్ 100 marks ఫర్ ఎంపీసీ, which is common for all branches, and another 100 is for their concerned core subject. Now ఈ 100 marks మ్యాథ్స్, ఈ 100 marks ఎంపీసీలో మనకి మ్యాథ్స్ నుంచి అయితే ఒక 50 marks క్యారీ చేస్తాయండి. అండ్ ఆ మ్యాథ్స్ సిలబస్ చూస్తే అండ్ ఏదైతే కనిపిస్తుందో ఈ 50 marks లో ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ మనం ప్యాటర్న్ అయితే చూసే ఉంటాం. క్లియర్. ఈ 50 marks లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి హార్డ్లీ మనకి 7 marks అయితే క్యారీ చేస్తారండి. డిఫరెన్స్ యూనిట్ 6 చూస్తే అండ్ ఏదైతే మనకి స్లైడ్ కనిపిస్తుందో ఈ వెయిటేజ్ ఈజ్ ఫర్ ఏపీ ఈసెట్ అండి. దిస్ వెయిటేజ్ ఈజ్ ఫర్ ఏపీ ఈసెట్. ఆఫ్ కోర్స్ 2025 అయితే ఇచ్చిన సిలబస్ అంటే ప్యాటర్న్ ఆల్మోస్ట్ అన్ని ఈసెట్ ఇదివరకు జరిగిన ప్రీవియస్ ఈసెట్ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. అండ్ ఇందులో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్యారీ 7 marks అండ్ విచ్ ఈస్ వెరీ ఈజీ టు సాల్వ్. హార్డ్లీ కొన్ని మెథడ్స్, స్టాండర్డ్ మెథడ్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి, హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఈజీగా మనం ఈ చాప్టర్ నుంచి అయితే 7 marks అయితే అటాక్ చేయొచ్చు ఫ్రమ్ ద ఈసెట్ ఎగ్జామినేషన్. సిమిలర్లీ తెలంగాణ కూడాను ఈ 6 units కాకుండా మేము 7th unit అండ్ 8th units రెండు యాడ్ చేశారంటే దట్ ఈస్ వన్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ద 4-year సిరీస్ అండి. దీని వెయిటేజ్ ఆఫ్ కోర్స్ తక్కువ ఉండొచ్చు, బట్ స్టిల్ తెలంగాణ ఈసెట్కి వచ్చి ఈ ఎక్స్ట్రా 2 units అయితే యాడ్ చేశారు. క్లియర్. సో వాళ్ళు ఈ టోటల్ ఎక్స్ట్రా ఈ 2 units మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నా వాళ్ళకి కూడా డిఫరెన్స్ ఈక్వేషన్స్ ఆల్మోస్ట్ 7 marks అయితే క్యారీ చేస్తారు ఫర్ బోత్ స్టేట్ ఈసెట్ ఎగ్జామినేషన్స్. నా ఈ వీడియోలో మనం అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు గెట్ 7 out of 7 marks from the differential equations. ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్ ఎలా ఫాలో అవుతున్నాడో ఇయర్ కూడా అట్లాగే ఫాలో అవుతాడు, విచ్ ఈస్ వెరీ ఈజీ టు సాల్వ్. హార్డ్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ అడుగుతాడు హైయర్ ఆర్డర్ నుంచి. సో ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి కొన్ని స్టాండర్డ్ మెథడ్స్ ఉన్నాయండి. జస్ట్ నెంబర్స్ మార్చి అయ్యే క్వశ్చన్స్ అడుగుతారు విచ్ ఆర్ వెరీ ఈజీ. జస్ట్ మనకి బేసిక్ ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్, బేసిక్ డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ వస్తే వీ కెన్ ఈజీలీ సాల్వ్. బట్ ఆ పద్ధతి ఎట్లా ఉంటుంది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. Now let us start our video, our discussion. That is what the differential equations అనేసరికి మనకి ఈసెట్ ఎగ్జామినేషన్లో ఏ యూజ్ అవుతాయి, ఏ ప్రాక్టీస్ చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ అయితే ఒక 7 models అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ వీడియోలో. ఆ 7 questions మ్యాక్సిమం అదే ప్యాటర్న్ అయితే ఫాలో అవుతాడు. ఇదివరకు ప్రీవియస్ ఇయర్ అదే ఫాలో అవుతాడు. నా మనకు ఆల్రెడీ ఏపీ ఈసెట్ 2025 ఒక ఫాల్ ఆన్లైన్లో ఉందండి. అందులో ఒక మాక్ ఎగ్జామ్ అయితే, మాక్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ మాక్ టెస్ట్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ దట్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 7 marksకి అయితే. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి జనరల్గా మనకి 2 రకాలుగా చదువుకుంటామండి ఫర్ ది ఈసెట్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ద హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. First order differential equation and the higher order differential equation. Right. అయితే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకు 5 methods అయితే ఉన్నాయండి. దట్ ఈస్ వన్ వేరియబుల్ సెపరబుల్ ఫార్మ్. సెకండ్ దట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్స్ లేదా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని కూడా అనుకోవచ్చండి. అండ్ థర్డ్ దట్ ఈస్ బెర్నౌలీస్ ఈక్వేషన్. రైట్. అండ్ ఆఫ్ కోర్స్ ఫోర్త్ దట్ ఈస్ homogeneous equation. Right. And fifth that is exact differential equation. Out of these solve our first question, that is the solution of the linear differential equation. Exact గా differential equation ఏ మోడల్ లో కూడా అడిగేశాడు అంటే లీనియర్ differential equation అని చెప్పి క్లియర్ గా వాడే అన్నాడు. ది సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ differential equation that is dy/dx plus y cot x equals to cos x. సో ఇది విజిబిలిటీ బాగాలేదేమో ఒకసారి నోట్ చేస్తానండి. ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ హీ హాస్ ప్రొవైడెడ్ దట్ ఈస్ dy/dx ప్లస్ y cot x ఈక్వల్స్ టు cos x. ఇలాంటి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అడుగుతున్నారండి. నౌ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నీ అనకపోయినా మనం ఇలాంటి ఒక ఫ్రేమ్ చూడంగానే మనకు తెలియాల్సింది
లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఎట్లా ఉంటుందో చూడాలండి. ది స్టాండర్డ్ ఫామ్ ఈజ్ dy/dx plus p into y equals to q. This could be the standard form of the linear differential equation. Linear differential equation యొక్క స్టాండర్డ్ ఫామ్ ఇదండి. ఏదైతే మనం సెకండ్ మోడల్ అని చెప్పుకున్నాం కదా ఇందాకలా, ఏదైతే మనం సెకండ్ మోడల్ అని చెప్పుకున్నామో దిస్ ఈజ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ సెకండ్ మోడల్లో ఈ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి వన్ మోడల్ దట్ ఈస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనుకున్నాం. దాని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే ఇది. ఇందులో p అండ్ q మస్ట్ బి కాన్స్టెంట్స్ అని ఉండాలి, కాన్స్టెంట్ వాల్యూస్ అని ఉండాలి, మస్ట్ బి ఏ ఫంక్షన్స్ ఆఫ్ x అని ఉండాలి, ఫంక్షన్ ఆఫ్ x అని ఉండాలి. క్లియర్? సో ఇప్పుడు మనకు చూస్తే టర్మ్ అనేది ఖచ్చితంగా dy/dx plus p into y equals to q లో dy/dx plus p that is cot x into y equals to q ప్లేస్ లో మనకు cos x ఉంది. ఎస్, సాటిస్ఫై అవుతుంది. సో ఇలాంటి ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ చూస్తే దట్ ఈస్ y into integrating factor equals to integral of q into integrating factor dx plus c. and this is the general solution. In order to find out, this is the general solution of this linear differential equations. ఇందులో మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఒకటి తెలిస్తే సరిపోద్దండి. దిస్ ఈజ్ వెరీ ఈజీ టు సాల్వ్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వన్ ఆఫ్ ది వెరీ ఈజియెస్ట్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. వెరీ ఈజీ మెథడ్. దానిలో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఏంటంటే e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p ఇంటూ dx. నౌ ఇప్పుడు మన క్వశ్చన్కి వెళ్తే దట్ ఈస్ వాట్ dy/dx plus p cot x equals to cos x. This is what the differential equation he has given, and దీని యొక్క జనరల్ సొల్యూషన్ అయితే అడుగుతున్నాడు. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని వాడే మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేసినా చేయకపోయినా we know that it is in the form of dy/dx plus p into y equals to dy/dx plus cot x into y. ఇలా రాద్దామండి. dy/dx plus p into y equals to q. Here p equals to cot x. Now q equals to cos x. First మనకు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే we need to find out the integrating factor, that is e into e power integral of p dx. So just basic integration formulas వచ్చి సరిపోతాయండి. Where integral of cot x that is log sin x, right? So here exponential కి logarithm కి పోద్ది. We get integrating factor as sin x. Integrating factor అనేది మనకి sin x అనేది వచ్చిందండి. Now we know the general solution, that is y into integrating factor that is equals to integral of q that is cos x into integrating factor into dx plus c, right? dx plus c. Now integral of cos x sin x ni మనం sin x ని t అనుకోని చేయొచ్చు, లేదా నౌ దీన్ని ఇంకెలా సాల్వ్ చేయొచ్చు అంటే లెట్ us try to take sin 2x. ఇంటిగ్రల్ ఆఫ్ cos x sin x మనం ఎలా రాయొచ్చు అని అంటే లెట్ us try to sin 2θ ఫార్ములా తీసుకుంటే sin 2x ఈక్వల్స్ టు 2 sin x ఇంటూ cos x. ఇందులో మనకి sin x ఇంటూ cos x ఏమవుతుందంటే 1/2 sin 2x అయింది. రైట్? isn't it right? Isn't it wrong? Yes, right. We can say that y sin x equals to integral of 1/2 sin 2x dx plus c, right? So that we can get y sin x equals to 1/2 into integral of sin 2x, that is minus cos 2x by 2 plus c. So that we get y sin x equals to minus cos 2x by 4 plus c. This could be the general solution for this differential equation. Y sin x equals to minus cos 2x by 4 plus c. We will get y sin x, definitely idaithe kaadu, y by sin x idaithe kaadu, y sin x minus cos 2x by 2 plus 4. So this is the general solution for this question, right? Ikkada plus aithe undi kada, minus vachindi kada manaki. Yes, option C is the right answer for this question. Let us try to solve the second question from this differential equation. ఇందులో విజిబిలిటీ కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి I will write the question here. ఆ క్వశ్చన్ ఏంటంటే x cube dy/dx minus x square y equals to minus y power 4 cos x అండి. So here the solution of the Bernoulli's equation. లక్కీలీ ఇక్కడ కూడా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అని ఇచ్చారు. ఇచ్చినా ఇవ్వకపోయినా
మనకి ఇలాంటి ఒక క్వశ్చన్, ఇందా క్వశ్చన్లో dy/dx యొక్క ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. జనరల్గా ఇక్కడ dy/dx యొక్క ఫ్యాక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఉందండి. సో ఇలాంటి ఒక క్వశ్చన్ ఇస్తే dy/dx ఈజ్ మల్టిప్లైడ్ బై సమ్ x టర్మ్ అయితే ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ చూడంగానే ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ తెలియాలి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1 బెర్నౌల్లీస్ ఈక్వేషన్ లో మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ కుడ్ బి సాల్వ్డ్ బై ది లీనియర్ ఈక్వేషన్స్. బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మనం అల్టిమేట్గా లీనియర్ ఈక్వేషన్స్కి ఎలా తీసుకురావాలి మనకి ఇంటెన్షన్. మన యొక్క టార్గెట్ ఏంటంటే ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకొచ్చి దెన్ అగైన్ ది జనరల్ సోర్స్ విల్ బి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. అదే మనకి సొల్యూషన్ అవుతుంది. నౌ ఈ స్టెప్ 1లో ఏం చేయాలంటే ఇలాంటి ఈక్వేషన్ని ఫస్ట్ dy/dx తో మల్టిప్లై నెక్స్ట్ టర్మ్స్ మనం ఇక్కడ తీసేయాలంటే డివైడ్ చేయాలి x³ అంతే కదండి. డివైడ్ విత్ బోత్ సైడ్స్, డివైడ్ both sides with x³. ఈ x³ ఎందుకంటే dy/dx అనేది x³ తో మల్టిప్లై ఉంది కాబట్టి x³ తో డివైడ్ చేస్తే we will get one term that is dy/dx minus x² by x³ that is 1/x into y equals to minus y power 4 cos x by x³ ఇలా మనకు వచ్చింది. నౌ నెక్స్ట్ మన ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ కూడా చూస్తే dy/dx ప్లస్ p, ఓకే p వాల్యూ ఎక్కడైతే 1/x బాగానే ఉంది, మైనస్ 1/x p వాల్యూ ఇక్కడ హియర్ మైనస్ 1/x నో ఇష్యూ. dy/dx ప్లస్ p into y equals to q మస్ట్ బి ఏ ఫంక్షన్స్ ఆఫ్ x ఆర్ కాన్స్టెంట్స్ అనుకున్నాం, కానీ ఇక్కడ q వాల్యూ అనేది మైనస్ y పవర్ 4 తో మల్టిప్లై ఉంది కాబట్టి అది కూడా మనం తీసేయాలి. స్టెప్ 2 ఏంటంటే స్టెప్ 2లో మనం చేయాల్సింది స్టెప్ 1లో చేయాల్సింది ఏంటంటే ఈ dy/dx తో ఏ టర్మ్ మల్టిప్లై ఉందో బోత్ సైడ్స్ని ఆ టర్మ్తో డివైడ్ చేసేయడమే. సో దట్ మనకి ఇక్కడ ఓన్లీ dy/dx వస్తుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ p into y లాగా ఉంది, కానీ ఇక్కడ q టర్మ్ అనేది ఏదైతే కాన్స్టెంట్ అయినా ఉండాలి లేదా ఫంక్షన్స్ ఆఫ్ x అని ఉండాలి. జస్ట్ లైక్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లానే దీని అల్టిమేట్ ఏం డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి తీసుకెళ్ళి సాల్వ్ చేయడమే. నౌ క్లియర్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మైనస్ y power 4 or y power 4 తో మొత్తం బోత్ సైడ్స్ ని డివైడ్ చేస్తే we will get ఎలా ఉంటుందంటే y power minus 4 dy/dx హోల్ బై y power 4 అంటే y power minus 4 పైకి వెళ్తే ఇంటూ dy/dx we will get plus of course minus 1/x into y power minus 3. clear. Y by y power 4 that is y power minus 3 equals to minus cos x by x³. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ స్టెప్ ఎందుకు వచ్చిందంటే డివైడ్ అగైన్ బోత్ సైడ్స్ విత్ y పవర్ 4 మైనస్ y పవర్ 4 చేసి మైనస్ y పవర్ 4 తో డివైడ్ చేసినా లేదా ఓన్లీ y పవర్ 4 తో డివైడ్ చేసినా పర్లేదండి. డివైడ్ బోత్ సైడ్స్ మైనస్ y పవర్ 4 తో డివైడ్ చేస్తే జస్ట్ సైన్స్ మారుతాయి, లేదు ఓన్లీ y పవర్ 4 తో డివైడ్ చేస్తే సైన్స్ అలాగే ఉంటాయి. క్లియర్. అది మనం చేసామండి జస్ట్ క్లియర్. నౌ మనకు వచ్చింది ఏంటంటే y పవర్ మైనస్ 4 ఈక్వల్స్ టు dy/dx. ఒకసారి నోట్ చేద్దామండి ఏమొచ్చిందో. సో మనకు వచ్చింది ఏంటంటే y పవర్ మైనస్ 4 ఇంటూ dy/dx మైనస్ 1/x ఇంటూ v which is equals to minus cos x by x³. మనకు వచ్చిన డిఫరెన్స్ ఈక్వేషన్ ఇది. నౌ అవర్ ఇంటెన్షన్ అవర్ స్టెప్ 3 ఏంటంటే ఏదైతే ఈ y పవర్ మైనస్ 3 ఉందో, ఏదైతే ఈ x టర్మ్తో మల్టిప్లై ఉందో, ఈ p టర్మ్తో మల్టిప్లై ఉందో దాన్ని మనం t అని అనుకోవాలండి. జస్ట్ 3 స్టెప్స్తో ది క్వశ్చన్ ఈజ్ ఓవర్. నౌ ది స్టెప్ 1 ఏంటంటే ఇలాంటి ఒక క్వశ్చన్ చూడండి. స్టెప్ 1 ఈ dy/dx తో మల్టిప్లై అండ్ టర్మ్ తీసేయాలి. స్టెప్ 2 ఇక్కడ q తో మల్టిప్లై అండ్ y టర్మ్ తీసేయాలి. స్టెప్ 3 దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏదైతే p టర్మ్ హియర్ p ఈజ్ మైనస్ 1/x కదండి, దాంతో మల్టిప్లై అండ్ y టర్మ్ t అనుకోవాలి. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అని అనుకుంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అయితే ఏమవుతుందండి n ఇంటూ x power n minus 1 into dy/dx equals to dt by dx. That is we get now minus 3 into y power n into x power n minus 1. Clear. Now we will get differentiate చేస్తే ఏమవుతుందండి n into x power n minus 1 into dy/dx equals to dt by dx. Isn't it right? Now we will get minus 3 y power minus 4 into dy/dx equals to dt by dx. Here మనకి dy/dx ప్లేస్లో లేదా ఈ minus 4
y power minus 4 here ఇక్కడ y power minus 4 into dy by dx బదులు మనం ఏ రాసుకోవచ్చండి dt by dx చూస్తే సో y power minus 4 into dy by dx equals to దేనికి ఈక్వల్ అవుతుందండి minus 1 by 3 into dt by dx isn't it right? సో ఇప్పుడు దీని బదులు ఇది నోట్ చేసుకోవచ్చు కదా మనం ఈ ఎంటైర్ ప్లేస్ లో we can write it as 1 by 3 into dt by dx plus minus 1 by x into y power minus 3 that is t which is also equals to minus cos x by x cube. Now ఇప్పుడు మనకు లీనియర్ ఫామ్ లో రాస్తే బోత్ సైడ్స్ ఏం చేస్తున్నామంటే మనం into minus 3 చేద్దామండి. Now in order to get the linear differential equations కావాలి అంటే ఇలా చేస్తే వస్తుందని మనకి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి we will get 3 కూడా క్యాన్సిల్ అయిపోయి dt by dx plus minus of course 3 by x into t isn't it right? So minus 3 into minus 1 that is 3 plus 3 equals to 3 cos x by x cube. So it is a form of linear differential equation. Ultimately ga manam తీసుకొచ్చాం it is a linear differential equation in t and earlier case lo linear differential equation y వచ్చింది. Now it is a linear differential equation in t. So dy by dx dt by dx plus p into t equals to q. Here p which is equals to 3 by x and of course q which is equals to 3 cos x by x cube. This is what we get. Now the integrating factor find out chesi we will try to solve this question. Integrating factor will be equals to e power integral of p dx. This will be equals to e power integral of p which is equals to 3 by x, right? 3 into 1 by x dx la raskochu kadandi. Now e power 3 into 1 by x that is log x. We can also write it as e power log x cube kuda raskochu e log cancel avutadi. Integrating factor that we will get as x cube. Now దీని యొక్క general solution చూస్తే y that is t into integrating factor equals to integral of q that is what 3 cos x by x cube. 3 cos x by x cube into x cube integral of q into integrating factor dx plus c. This is what the general solution, right? See x cube cancel avutundi t x cube which is equals to 3 integral of cos x dx plus c. This is what we got. Now t x cube equals to 3 integral of cos x that is sin x plus c, right? Ikkada t place lo we can take t and 8 and ikkada t could be the y 1 by y cube or y power minus 3. So x cube by y cube equals to 3 sin x plus c. సో ఇలాంటి ఫార్ములా ఏమైనా సొల్యూషన్ చూద్దామండి. ఆప్షన్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయో x cube by y cube equals to x cube by y cube equals to 3 sin x plus c. ఇదే కదా మనకు ఆన్సర్ వచ్చింది. సో we get x cube by y cube equals to 3 sin x plus c. So let us try to solve x cube by y cube equals to 3 sin x plus c. So option A would be the right answer. Definitely sin x cube x power 4 అయితే కాదండి. We will get x cube by y cube equals to plus 3 sin x plus c వచ్చింది కాబట్టి option A is right answer for this question. సో ఇంకొక థర్డ్ క్వశ్చన్ చూస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ది సొల్యూషన్ ఆఫ్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఆడే అన్నారు, అనకపోయినా మన హోమోజీనియస్ ఎప్పుడు అవుతుంది అనేది కండిషన్ చూద్దామండి. ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ గివెన్ ఇస్ xy square dy minus x cube plus y cube dx ఈక్వల్స్ టు 0. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ హోమోజీనియస్ ఎప్పుడు అవుతుంది అంటే వాటి యొక్క ప్రతి ఈచ్ టర్మ్ యొక్క పవర్ సేమ్ అయి ఉండాలండి. ఈచ్ టర్మ్ యొక్క పవర్ సేమ్ అయి ఉంటే అది హోమోజీనియస్ అవుతుంది. హోమోజీనియస్ ఎప్పుడు అవుతుంది అంటే ఈచ్ టర్మ్ హ్యావింగ్ యొక్క పవర్ సేమ్ ఉండాలి. హ్యావింగ్ సేమ్ పవర్ అంటే ఒకే పవర్ కలిగి ఉండాలి. సో ఇక్కడ ఒక టర్మ్ xy స్క్వేర్ అనేది ఒక టర్మ్ x power 1 అండ్ y స్క్వేర్
y పవర్ 2. సో 1 + 2 3 కదండి. సో దీని యొక్క పవర్స్ని యాడ్ చేస్తే మనకి 3 వచ్చింది. సిమిలర్లీ x క్యూబ్ ఒక టర్మ్, దీని యొక్క పవర్ 3 వచ్చింది. y క్యూబ్ ఒక టర్మ్, దీని యొక్క పవర్ 3 వచ్చింది. అలాగే ప్రతి టర్మ్ యొక్క పవర్స్ని ఒకేలా కనిపిస్తే వాటిలో మనం హోమోజీనియస్ అనుకుంటాం. ఇలాంటి హోమోజీనియస్ ఈక్వేషన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే xy² dy is equals to దీని అవతల తీసుకెళ్దామంటే we will get x cube plus y cube dx. So we will try to write in standard form dy by dx is equals to x cube plus y cube by xy square. That is what we get. Now dy by dx that we get as ఒక్కొక్క టర్మ్ సపరేట్ చేస్తే x cube by x that is x square by y square plus y cube by xy square that is y by x. నౌ ఇంతవరకు ఓకే. సో ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేదా y/x లేదా x/y టర్మ్స్ కనిపిస్తే హోమోజీనియస్ లేదా హోమోజీనియస్ అని ఎక్కడ మెన్షన్ చేసినా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం అప్రోచ్ అవ్వడానికి ఇంతవరకు సింప్లిఫై చేసుకున్నామండి. సింప్లిఫై చేసిన తర్వాత హోమోజీనియస్ ఈక్వేషన్లో మనం చేయాల్సింది పుట్ ఆర్ టేక్ y = vx తీసుకోవాలి. y = vx తీసుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకు y = vx తీసుకోవాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు x దట్ ఈస్ వాట్ dy dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ uv v into derivative of x with respect to x1 plus x into derivative of v with respect to x. This is what we got. Now dy dx బదులు we can write it as v plus x dv dx. సో ఇక్కడ మనకున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సింప్లిఫై చేసుకున్నాం కదండి ఆల్రెడీ. సో dy dx బదులు మనం x v plus x dv dx, dy dx బదులు మనం v plus x dv dx నోట్ చేసాం. అండ్ రిమైనింగ్ దట్ ఈస్ x² by y² plus y by x అది నోట్ చేద్దాం. దట్ ఈస్ వాట్ x² by y² plus y by x. క్లియర్. సో ఇంకొంచెం సింప్లిఫై చేస్తే v plus x dv dx which is equals to మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 we know that y = vx కదండి. సో v = y by x or 1 equals to x by y. So we can x² by y² ని we can write it as 1/v² plus y by x that is v. Clear. So plus v కి plus v cancel అవుతుంది. So what we got x dv dx equals to 1/v². Now cross multiply చేస్తే we can get integral of v² dx. of course integration తర్వాత చేద్దాం. ఫస్ట్ we get v² dv ఒక సైడ్ వస్తుంది. వేరియబుల్ సెపరబుల్ ఫామ్ తీసుకొస్తే v² ఈ రెండు క్రాస్ మల్టిప్లై అండ్ ఆఫ్ కోర్స్ dx by x అండి, dx by x ఆన్ వన్ హ్యాండ్. దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ v² దట్ ఈస్ v³ 3 ఇంటిగ్రల్ ఆఫ్ v² దట్ ఈస్ v³ 3 equals to integral of 1/x that is log x plus c. Now we know that v equals to y by x kadandi. y³ 3x³ is equals to log x plus ఈ c ని మనం కాన్స్టెంట్ ని log c అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ చూస్తే ఇక్కడ అన్ని log c ప్లేస్ లో ఉన్నాయండి, ప్లస్ c ఎక్కడ లేదు. మనకు log దాన్ని మిక్స్ అయిపోయి ఉన్నాయి, log ఆఫ్ సంథింగ్ ఉన్నాయండి. సో అందుకని మనం అక్కడ ప్లస్ c ని వదిలేయకుండా log x plus log c కాన్స్టెంట్ ఏదైనా అనుకోవచ్చండి. ఓన్లీ దిస్ ఈజ్ నథింగ్ బట్ c డాష్ అని అనుకుంటాం కదా. నౌ log a plus log b దట్ ఈస్ log ab xc. నౌ వీ కెన్ సే ఆప్షన్స్ చూస్తే we will get y³ equals to 3x³ into log of xc. ఇలాంటి కైండ్ ఆఫ్ ఆప్షన్ ఎక్కడ అనుకుంటే వీ కెన్ ఈజీలీ అప్రోచ్ ఇట్. y³ is equals to 3x³ log xc. సో దిస్ ఆప్షన్ డి చూస్తే y³ is equals to 3x³ log c. సో డెఫినెట్లీ ఇది కాదు, x by c కాదు, x² కూడా కాదు. సో ఇక్కడ మైనస్ అయితే రాలేదు, మనకు ప్లస్ వచ్చింది. అంటే ఆప్షన్ డి వుడ్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ ది ఫోర్త్ probable asking question in our ESET examination చూస్తే the solution of the differential equation. ఈ differential equation కి సొల్యూషన్ అడుగుతారండి. that differential equation would be dy by dx. ఇచ్చిన differential equation ఏంటంటే x minus 2y plus 1 by 2x minus 4y. this is what he has given. so x minus 2y. సో దీన్ని మనం వేరియబుల్ సెపరబుల్ ఫామ్ కింద లేదా లీనియర్ ఈక్వేషన్ కింద లేదా హోమోజీనియస్ ఈక్వేషన్ కింద బెర్నౌల్స్ ఈక్వేషన్
దట్ ఈస్ వాట్ లీనియర్ ఈక్వేషన్ అండ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ డెఫినెట్గా అయితే కాదండి. dy/dx ప్లస్ p ఇంటూ y ఈక్వల్స్ q ఫార్ములా అయితే లేదు. వేరియబుల్ సెపరబుల్ కింద ఒకసారి ట్రై చేస్తే x టర్మ్స్ అన్ని ఒక పక్కన y టర్మ్స్ అన్ని ఒక పక్కన తీసుకెళ్ళడానికి ఇక్కడ నేను x అండ్ y టర్మ్స్ ఉన్నాయి. సో ఇలాంటి కోసం చూడండి కదా, మనకి ఫస్ట్ వచ్చిన ఐడియా ఏంటంటే లెట్ us try to take x minus 2y ఉంది కదండి, దీన్ని మనం ఆర్ ఇలాంటి క్వశ్చన్ చూడండి కదా, లెట్ us try to rewrite it as dy/dx equals to x minus 2y plus 1 by in the 2 common తీస్తే we will get x minus 2y, right? Here ఇక్కడ x minus 2y చూడండి మనకి let us take u equals to x minus 2. సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే యూస్ చేస్తామండి. u ఈక్వల్స్ టు x minus 2y ని u తో రీప్లేస్ చేస్తే we will get డిఫరెన్షియేట్ చేస్తే we will get what we get du/dx equals to 1 minus 2 into dy/dx. This is what we got, right? Here dy/dx బదులు ఇది ఎంకెలా రాయించారంటే we will get dy/dx equals 1 minus du/dx into 1/2, isn't it right? So that తీసుకొచ్చామనుకోండి we will get 1 minus du/dx and of course 2 1/2 into 1 minus du/dx. Now ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో dy/dx బదులు we can easily substitute and we can solve it. Let us try to understand ఎలా చేస్తున్నామో చూడండి. ఎగ్జామినేషన్లో ఇంత డీటెయిల్గా చేయాల్సిన పని లేదండి, జస్ట్ మనకు అర్థం అవడం కోసం చేస్తున్నాం, రైట్? 1/2 into 1 minus du/dx, that is what 1/2 into 1 minus du/dx equals to u plus 1/2u అంతే కదండి. సో x minus u plus 1/2u, రైట్? సో ఖతం ఇక్కడ నుంచి చేస్తే అయిపోయినట్టే కదండి. 2కి 2కి we can cancel it. You can read 1 minus du/dx equals to 1 plus 1/u. Now 1 get cancelled. We can get 1 minus du/dx equals to 1/u. Of course 1 into u du equals to dx. By simple integration చేయడం వల్ల ఇది we can solve it అండి. Minus u square, that is u square by 2 integral of u du, u square by 2 equals to x plus c, right? ఇక్కడ u square అంటే minus 1/2 into u square, that is x minus 2y whole square equals to x plus c, right or not? So we will get x minus 2y, of course minus of x minus 2 whole square equals to 2x plus 2c. ఈ మైనస్ వదిలి తీసుకొస్తే we will get minus x minus 2c and x minus 2y whole square plus 2x equals to minus 2c. దీన్ని ఒక c అనుకుంటే this x minus 2y whole square plus 2x. సో x minus 2y 4y అయితే కాదు, x minus 2y plus 2 అయితే కాదు, x minus 2y whole square plus 2x ఈక్వల్స్ టు సి. c అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ మనం ఎలాగైనా తీసుకోవచ్చు. అక్కడ -2c వచ్చింది, సో -2c అన్న నీ ఒక c డాష్ అనుకోవచ్చు.